రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి భారీ భద్రత నడుమ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్న అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను సిటీ కమిషనర్ సివి ఆనంద్ ధృవీకరించారు. అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కాగా అరెస్టు విషయంలో ఇప్పటికే ఆయన తరపున లంచ్ మోషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణకైతే రానుంది. అయితే సోమవారం వరకు అరెస్ట్ ఆపాలని చెప్పేసి కూడా బన్నీ తరపు న్యాయవాదులు కూడా కోరుతున్నారు. కాగా పిఎస్ దగ్గరకు సినీ ప్రముఖులు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యం మొత్తానికి గాంధీ హాస్పిటల్లో పరీక్షల అనంతరం అల్లు అర్జున్ ని కొన్ని క్వాష్ పిటిషన్ వేసినా కూడా కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ ని కొట్టివేసిన నేపథ్యంలో చంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ తరలిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో జైలుకు వెళ్తే కనుక 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం కూడా కనిపిస్తోంది. రాజకీయ పార్టీల నుంచి కూడా అనూహ్య మద్దతు కూడా లభిస్తోంది. ఓవైపు బన్నీ అరెస్టుకు సంబంధించి బీఆర్ఎస్ అలాగే వైసీపీ బీజేపీ నేతలు కూడా ఖండిస్తున్నట్టు కనిపిస్తోంది. అలాగే బన్నీ అరెస్ట్ ను అన్ని పార్టీలు కూడా జాతీయ ఉత్తమ నటుడికి అవార్డు దక్కించుకుని తెలుగు ప్రజలకు గౌరవాన్ని తెచ్చిన బన్నీ అరెస్టు అన్యాయం అని చెప్పేసి కూడా కేటీఆర్ అలాగే రాజా సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కూడా స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండిస్తున్నామని చెప్పేసి కూడా కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పోలీసుల వైఫల్యం వల్ల ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా పార్టీకి బన్నీకి మద్దతుగా నిలవడం ద్వారా ఈ వ్యవహారానికి కూడా రాజకీయ రంగు పులుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.